ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై మన అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మన యొక్క అంబేద్కర్ గారి విగ్రహానికి పూలాభిషేకం చేసి నిరసన తెలియజేసే కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెనుబల్లి మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి, అదేవిధంగా అఖిలపక్ష నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అధికార అహంకారంతో అమిత్ షా గారు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. అధికారం ఉండొచ్చు కానీ ఆయన ఒక దేవుడు లాంటివాడు. ఎందుకంటే మన భారతదేశం రాజ్యాంగాన్ని 383 ఆర్టికల్స్ తోటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి గొప్ప మహానీయుడిని దేవుడికి దండం పెడితే మోక్షం ఉంటుంది కానీ అంబేద్కర్ గారికి దండం పెట్టడం ఏంటని చెప్పి ఆయన అవమానకరంగా మాట్లాడినందుకు దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మేరకు కోరిక మేరకు మేము ఈ రోజున నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి పార్టీ నుంచి మరి అధిష్టానం పిలుపు మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అమిత్ షా అనే హోంమంత్రి గారు అవమానపరిచి అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచినందుకు ఇవాళ పెనుబల్లి మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి దండలేసి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పేరున మరి ఇక్కడ మండల ప్రెసిడెంట్ పంది వెంకటేశ్వరరావు గారు, ఏడా కమలాకర్రావు గారు, పెద్ద ఆయన కాకా వెంకటేశ్వరరావు గారు, మరి అదేవిధంగా మన దేవాలయం కమిటీ చైర్మన్ గారు నరసింహరావు గారు, మరి అదేవిధంగా రాధాకృష్ణ గారు, గోగినేని రమేష్ గారు, మరి సత్యనారాయణ గారు, మరి శ్రీనివాసరావు గారు, అన్నపరెడ్డి శ్రీనివాసరావు గారు, మరి మన నాగేశ్వరరావు గారు, వీరందరూ కూడా ఈ రోజున మండల స్థాయిలో కిరణ్ గారు, మిట్టపల్లి కిరణ్ గారు, వీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి తర్వాత అదేవిధంగా ఎంపీటీసీ అయినటువంటి వాళ్ళ భర్త నిరంజన గారు, మరి ఇట్లా పేరున చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క అమిత్ షా వ్యాఖ్యల్ని నిరసిస్తూ వారిని ఖండించడం కోసం ఈ రోజున పెనుబల్లి మండల హెడ్ క్వార్టర్లో బిఎం మంజర్ రింగ్ సెంటర్లోని మరి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండలు వేసి ఆ అవమానపరిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది హోంమంత్రి గారైనా కానీ ఒకళ్ళ ఇంకే హోదాలో ఉన్న తప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఆయన నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పని అన్ని పార్టీల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా వ్యతిరేకిస్తూ అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఇదే విధంగా జరుగుతున్నది. ఇవాళ చూసున్నట్లయితే ప్రతి రాష్ట్రంలో వేల కొద్దిగా లక్షల కొద్దిగా భారీ ఎత్తులో చేస్తున్నారు. నిన్న ముంబైలో చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో 5 లక్షల మంది జనాభాతో ఒక మీటింగ్ పెట్టేసేసి అమిత్ షాకి బుద్ధి చెప్పకపోతే బాగోదని చెప్పని దిష్టి బొమ్మలు తగలేయటం, రాస్తారోకోలు చేయటం, ధర్నాలు చేయటం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది మోదీ గారు పూర్తి స్థాయిలో గమనించి అమిత్ షాని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పని మేము ఇక్కడ ఉన్నటువంటి పెనుబల్లి మండలం నుంచి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఇది పద్ధతి కాదు, ఇది గౌరవం పదవుల మీద చూపించుకోవాలి కానీ ఒక నవభారత రాజ్యాంగ నిర్మాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీస్ అన్ని వర్గాలకి కావాల్సిన వ్యక్తిని అవమానపరిచినందుకు గాను ఇవాళ అది లేదు ఇది లేదు. అంబేద్కర్ అనే వ్యక్తి అందరి వ్యక్తి, కొందరు వ్యక్తి మాత్రం కాదు. ఒక నిమ్న జాతిలో పుట్టిన భారత రాజ్యాంగాన్ని రచించి అదే 1949 నవంబర్ 29వ తారీఖు నాడు అప్పుడు రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి, జవహర్లాల్ నెహ్రూ గారికి, మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వీరి సామర్థ్యంలో ఈ యొక్క పార్టీకి అప్పుడు పరిపాలకులకి ఈ భారత రాజ్యాంగాన్ని రచించి అప్పచెప్పినటువంటి వ్యక్తిని, మహోన్నతమైన వ్యక్తిని అవమానపరిచినందుకు గాను ఆయన్ని ఏ విధంగా మందలించాలో ఆ విధంగా మందలించి పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని కొన్ని చోట్ల అయితే చెప్పులతో కూడా కొడుతున్నారు, బొమ్మలు తగలబెడుతున్నారు. ఆయనకి ఇంకా కూడా జ్ఞానోదయం కలగట్లేదు. ఆ జ్ఞానోదయం కలగాలంటే మన ప్రధానమంత్రి గారు పూర్తి బాధ్యత తీసుకొని పార్టీ నుంచి బర్తరఫ్ చేసేసేసి పార్టీ నుంచి కాదు పదవి నుంచి కూడా తొలగించే కార్యక్రమం చేపట్టాలని చెప్పని కోరుకుంటూ జై జై కాంగ్రెస్ వర్ధిల్లాలి. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన మరి ఇటీవలి బీజేపీ పార్టీ నాయకులు
అమిత్ షా గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఇలా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వాస్తవంగా ఆ రోజు మరి అనేక రకాలైనటువంటి జాతులు అంటరానితనం అయితేనేమి, ఆర్థికంగా వెనుకబడితనం అయితేనండి, కులాలుగా విభజించి మరి ఇవాళ సొసైటీలో మరి ఆ జాతుల్ని మరి వెనకబాటు గురి చేసినటువంటి అనేక రకాల కారణాలలో ఉన్నటువంటి ఆ జాతుల్ని మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి ఇవాళ షెడ్యూల్ కులాలు తెగల వారికి మరి రిజర్వేషన్లు కల్పించి ఇవాళ ఎక్కడో అంటరానితనంగా నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జాతుల్ని ఇలా రాజ్యాంగాధికారాన్ని దిశగా తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. మరి అలాంటి గొప్ప వ్యక్తుల్ని ఇవాళ అధికారం 5 సంవత్సరాలు మాత్రమే ఉందని ఒక అహంతో మరి ఇవాళ మరి వ్యవస్థలను కుప్పగూలే విధంగా, వ్యవస్థలను నాశనం చేసే విధంగా మరి అధికార అహంతో మాట్లాడితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చూస్తూ సహించూ ఊరుకోదు. కాబట్టి ఈ యొక్క ఘటనని మరి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మరి వ్యతిరేకిస్తూ ఇవాళ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేస్తూ అధికారం ఇచ్చే అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పెనుబల్లి మండల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారు, కాంగ్రెస్ నాయకులు అమిత్ షా గారు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా అంబేద్కర్ గారిపై చేసిన వ్యాఖ్యలపై నిరసనగా మనం అందరం ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యటం జరిగింది. ఇదే విధంగా ఈరోజు మొత్తం భారతదేశం మొత్తం ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు. ఎందుకంటే ఇలాంటి అంబేద్కర్ అని అంటున్నారు. అంబేద్కర్ వద్దు, రామా అని అంటాడు అమిత్ షా గారు. ఎందుకు అంటున్నాడు అట్లా? ఏమిటి అంటే రామారామ అంబేద్కర్ అన్నదా? ఒక రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగ నిర్మాతనే ఈ విధంగా చేస్తాడంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత మూర్ఖత్వంగా ఉందంటే ఇంకా 10 సంవత్సరాలు పాలించాలా, ఈ రాజ్యాంగాన్ని తీసేయాలనే ఒక పద్ధతిలో ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి దీని మీద మనం అందరం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ముక్త ఖండించాలని కోరుకుంటున్నాను. జీవించదగినటువంటి ఈవేళ ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రరాజ్యంగా వెలుగొందటానికి ప్రధానంగా బీజం వేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఈ దేశంలో ఫలితాలు అనుభవిస్తున్నటువంటి ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ పార్టీ ఈవేళ ఆయన రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. కానీ దాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఇవాళ ప్రజాస్వామ్యం అయినటువంటి భారతదేశానికి ఒక పెద్ద రాజ్యాంగ వ్యవస్థను అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని విమర్శించే ముందు మనువాద ప్రజాస్వామ్యానికి విత్తనం వేస్తున్నటువంటి అమిత్ షా, నరేంద్ర మోడీ లాంటి ధ్వజం ఇవాళ సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జై భీమ్ అంటూ ప్రతి ఒక్కడు కూడా గర్జించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈవేళ అదే అమిత్ షా ఈ దేశానికి ఏం త్యాగం చేశాడు, అతను చేసిన త్యాగం ఏంటి, అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన త్యాగం ఏంటో ఈ దేశం మొత్తానికి తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. అదే రకంగా ఆ స్ఫూర్తితో ఉండాల్సినటువంటి అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ కానీ, పాలకులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి అనుబంధంగానే పనిచేయాలి. అంబేద్కర్ని విమర్శించే స్థాయి ఈనాటికి కాదు, ఏనాటికి కూడా అమిత్ షా, నరేంద్ర మోడీ లాంటి ధ్వజాలకి రాదు. ఎందుకంటే చెవులున్నటువంటి భారత రాజ్యాంగం, కళ్ళున్నటువంటి భారత రాజ్యాంగాన్ని చూసి కళ్ళు మూసుకుపోయినటువంటి నరేంద్ర మోడీ కానీ, చెవులు వినపడినటువంటి అమిత్ షా కానీ కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పార్లమెంటులో ఏదైతే ప్రస్తావించారో ఆ ప్రస్తావనకి సంబంధించి ఈ దేశ ప్రజలకు క్షమాపణగా భారతదేశంలోనే అత్యంత గౌరవంగా అయోధ్యలో రాముడికి దేవాలయం ఏ రకంగా అయితే కట్టారో ప్రతి పల్లెలో, ప్రతి దేవాలయం, ప్రతి ఊళ్ళో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దేవాలయాలు కట్టి వాళ్ళకి పాప ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమిత్ షా లాంటి వ్యక్తి కేవలం చాలా చిన్న వ్యక్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే రాజ్యాంగ స్ఫూర్తినిచ్చినటువంటి ప్రదాత. అదే రకంగా భారత రాజ్యాంగంలో ఆనాడే ఆర్థిక సంస్కరణలు చేశాడు. భారత రాజ్యాంగంలో ఆనాడే న్యాయ కోవిదుడిగా పనిచేశాడు. ప్రపంచంలో ఎవ్వరూ చదవనంత విజ్ఞానవంతుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో ఉండేటటువంటి 275 దేశాలు కూడా ఆదర్శవంతంగా తీసుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరచడం అనేది భారతదేశ ప్రజలందరూ కూడా
దీన్ని ఏక కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతిపక్షమైనటువంటి ప్రధాన పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ పిలుపుకి బుద్ధొచ్చేటట్టుగా ఈ కార్యక్రమాలు తీసుకున్నప్పుడైనా సరే వెంటనే నరేంద్ర మోడీ ఇప్పుడు నాకంటే ముందు చెప్పినటువంటి పెద్దల మాటలు విని నుంచి తొలగించి క్షమాపణ యావత్ ప్రపంచానికి యావత్ భారతీయులందరికీ కూడా క్షమాపణలు చెప్పవలసిందిగా మేము పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా ఏక కంఠంతో జై భీమ్ అంటూ మనం అందరం చేతులు పైకెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అమిత్ షా వెంటనే, అమిత్ షా వెంటనే, అమిత్ షా వెంటనే, అమిత్ షా వెంటనే, అమిత్ షా వెంటనే. జిందాబాద్ 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 జిందాబాద్. ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా. అమిత్ షాను వెంటనే, అమిత్ షాను వెంటనే, అమిత్ షాను వెంటనే,